హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్ 4వ రోజు. మరొక ప్రయోగంలో గంటకు 124 మైళ్ళ వేగంతో 1000 అడుగుల పతనమైన తర్వాత వేగాన్ని క్రమం చేయడానికి తన ముక్కును నెమ్మదిగా ఆకాశం వైపు తిప్పాడు. క్రమంగా వేగం 20 మైళ్ళకు పడిపోగానే చివరకు రెక్కలను నెమ్మదిగా తెరిచాడు. 4000 అడుగుల క్రింద నీటిలో తేలియాడే చిన్న ముక్కల చేప పడవ కనిపిస్తోంది. తన ఆలోచనలన్నీ అంతిమ విజయం మీదే ఉన్నాయి. ఒక సీగల్ 214 మైళ్ళు అంత్యవేగం చేరడం అనేది నిజంగా సీగల్స్ చరిత్రలో మరపురాని మధుర ఘట్టంగా నిలిచిపోయే క్షణం. ఆ క్షణమే జొనాథన్ ఒక క్రొత్త శకానికి నాంది వేశాడు. తాను ఏకాంతంగా సాధన చేసే ప్రదేశానికి వెళ్ళి 8000 అడుగుల ఎత్తుకు చేరి రెక్కలను ముడిచి తిరిగి తలక్రిందులుగా దూకాడు. ఈ మారు అంత వేగంలోనూ దిశ మార్పును ఆవిష్కరించడానికి తనను తాను మానసికంగా సిద్ధపరచుకున్నాడు. రెక్క కొన మీద ఒక్క ఈకను లేసె మాత్రంగా కదపగా గమన దిశలో అత్యంత వేగమైన మృదువైన వంపు ఏర్పడుతుందని కనుక్కున్నాడు. అంతేకాదు, 1 కన్నా ఎక్కువ ఈకలను ఈ వేగంలో కదిపితే దేహం తుపాకీ గుండులా సుడులు తిరుగుతూ పడిపోతుందని కూడా తెలుసుకున్నాడు. జొనాథన్ ప్రపంచంలో ఏ సీగల్కు సాధ్యం కాని ఆకాశ విన్యాసాల్ని మొట్టమొదటిసారిగా ప్రదర్శించాడు. జొనాథన్ తీరం వద్ద తన గుంపు పక్షులను కలిసేసరికి చిమ్మ చీకటైంది. శరీరం బాగా అలసిపోయి నిద్ర ముంచుకొస్తోంది. అయినా హుషారు తెచ్చుకొని భూమిని తాకే ముందు ఒక్కమారు సిక్కింలా తిరిగి ఒక్క క్షణం శరీరాన్ని గిర్రున తిప్పి నేల మీద వాలాడు. తన విన్యాసాల్ని చూసి సహజంగానే మిగతా పక్షుల ఆనందాశ్చర్యాలతో సంతోషిస్తాయనుకున్నాడు. ఇప్పుడు జీవించడంలో ఎంత మాధుర్యం కనిపిస్తోందో! ఇంతకు మునుపు పడవల చుట్టూ ఆహారం కోసం ముందుకు వెనక్కు తిరగడం తప్ప ఏముండేది? మనం జీవించటానికి ఒక హేతు అనేది తప్పక ఉంది. మన ఒకానొక అద్భుతమైన సృష్టి భాగంగా, అద్భుతమైన మేధస్సు కలవారిగా, అత్యంత నేర్పరులుగా గుర్తించగలుగుతాం. అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలోనే మనం అంతా నేర్చుకోగలుగుతాం. ఇక ముందున్నదంతా బంగారు భవిష్యత్తే. తను నేల మీద వాలే సమయానికి పక్షులన్నీ సమావేశమై పంచాయతీ పెట్టినట్టుంది. చూస్తుంటే అలా గుమికూడి చాలాసేపు అయినట్టుగా ఉంది. బహుశా తన కోసమే అవి వేచి ఉన్నట్లున్నాయి. జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్ ఇలా మధ్యకు వచ్చి నిలబడాలి అధికార దర్పంతో ఆదేశించాడు అందరికన్నా వయసులో పెద్ద ఆయన. అలా నిలబడడం అనేది ఏదైనా ఘోరమైన తప్పిదం చేసినప్పుడో లేదా ఒక వ్యక్తిని అత్యంత గౌరవంగా పురస్కరించడానికో కావచ్చు. గౌరవంగా పురస్కరించడానికి ఆ విధంగా ఒక వ్యక్తిని మధ్యలో నిలబెట్టడం అనేది పెద్దలు అనాదిగా పాటిస్తున్నారు. బహుశా ఈరోజు ఉదయం నేను సాధించిన విజయాల్ని వీళ్ళు గమనించినట్టున్నారు. కానీ నాకు ఇలాంటి గౌరవ మర్యాదలేవి అక్కర్లేదు. వీళ్ళకి నాయకుడిని అవ్వాలని నాకు ఏ కోశానా లేదు. కాకపోతే నేను సాధించిన విజయాల్ని వీళ్ళతో పంచుకొని వారికి అందని అవధులను చూపించాలన్నదే నా తాపత్రయం. ఈ విధమైన ఆలోచనలతో అడుగు ముందుకు వేశాడు జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్. నువ్వు చేసిన పనికి, మాలిన పనికి సిగ్గుతో తలవంచి ఇలా వచ్చి మధ్యలో నిలబడు అరిచాడు పెద్దాయన. జొనాథన్ అతహాసుడయ్యాడు. కాళ్ళలో సన్నని వణుకు మొదలైంది. రెక్కలు బరువెక్కి వాలిపోతున్నాయి. చెవులలో గాలి చేసే శబ్దం మారుమ్రోగుతోంది. తల వంచుకొని నిలబడాలా? అసంభవం. నేను సాధించిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తప్పు. వీళ్ళంతా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇతని బాధ్యతారహితమైన ప్రవర్తనకు సీగల్ జాతి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని గంగలో కలిపినందుకు అధికార దర్పంతో కంఠం మారుమరోగుతోంది. ఈ విధంగా మధ్యకు రమ్మని పిలవడం అంటే వెలివేయడం అన్నమాట. ఇకపై సుదూర కొండ చర్యల్లో ఒంటరిగా నివసించవలసిన స్థితి. నీ బాధ్యతారహిత ప్రవర్తనకు ఏదో ఒకరోజు తగిన ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది. మాత్రం గుర్తుంచుకో జొనాథన్, జీవితం ఒక నిగూఢ రహస్యం. దాన్ని ఎవరూ తెలుసుకోలేరు. వీలైనంత ఎక్కువ కాలం ప్రాణాలు నిలుపుకోవటమే మనం చేయవలసింది. మనకు తెలిసిందల్లా ఆహారాన్ని భుజించడం కోసమే మనం ఈ లోకంలో ప్రవేశపెట్టబడ్డాం. ఇంతవరకు సీగల్స్ పంచాయతీ తీర్మానానికి ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. కానీ ప్రప్రథమంగా జొనాథన్ గొంతెత్తి ప్రతిఘటిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, నాది బాధ్యతారహితమైన ప్రవర్తన. జీవితానికి ఒక అర్థాన్ని అన్వేషించి దానిని పాటిస్తూ జన్మను సార్థకం చేసుకుంటున్న నాది కాక ఇంకెవరిది బాధ్యతాయుత ప్రవర్తన?
వేల ఏళ్లుగా మనం చేప తలలను వేటాడుతూ అజ్ఞానంలో గడిపాం. కానీ ఇప్పుడు మనం బ్రతకడానికి ఒక అర్థం అంటూ ఉందని తెలుసుకున్నాం. అదే క్రొత్త విషయాలను నేర్వడం, క్రొత్త వాటిని ఆవిష్కరించడం ద్వారా స్వేచ్ఛను పొందడం. నాకు ఒక అవకాశం ఇప్పించండి, నేను ఏ సత్యాన్ని కనుక్కున్నానో దాన్ని మీ ముందుంచుతా. చూస్తుంటే సీగల్స్ అంతా అతన్ని రాళ్లతో కొట్టేటట్టున్నారు. మన మధ్య సోదరభావం ఎప్పుడో తెగిపోయింది. అవి అన్నీ ఒక్క మారుగా అరిచి అతని మాటలు వినకుండా పంచాయతీ ముగించినట్లు వెనుతిరిగాయి. థ్యాంక్ యూ.